నిలబడి మూత్రం పోయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. ఇవి నా మాటలు కాదు, కొంతమంది రీసెర్చ్ చేసి చెప్పిన మాటలు. మొదటిది, యూరినరీ బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ అవ్వదు. నిలబడి మూత్రం పోయడం వల్ల కొంత భాగం అనేది లోపలే మిగిలిపోతుంది. దీనివల్ల యూరిన్లో బ్యాక్టీరియా పెరిగి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. రెండోది, ప్రోస్టేట్ గ్రంథిపై ఒత్తిడి పెరుగుతుంది. శరీర బరువు అనేది నిలబడినప్పుడు నేరుగా ప్రోస్టేట్ గ్రంథి మీద పడుతుంది. ఎక్కువ రోజులు దీర్ఘకాలంగా నిలబడి మూత్రం పోయడం వల్ల ఫ్యూచర్లో ప్రోస్టేట్ సైజు పెరగడం లేదా ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం ఎవరు చెప్పారంటే అమెరికన్ యూరోలాజికల్ అసోసియేషన్. మూడోది, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి బలహీనం అవుతాయి. కూర్చొని మూత్రం పోసినప్పుడు మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. నిలబడి పోస్తే మూత్రాన్ని పూర్తి నియంత్రణగా విడుదల చేయలేం. ఈ విషయం ఇంటర్నేషనల్ యూరో గైనకాలజీ జర్నల్లో ప్రచురితమైంది. నాలుగోది, మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం వల్ల కిడ్నీల మీద ఒత్తిడి పడుతుంది. నిలబడి మూత్రం పోయడం వల్ల కొంత లోపలే మిగిలిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఫ్యూచర్లో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నిలబడి మూత్రం పోయడం వల్ల కొంత యూరిన్ లోపలే మిగిలిపోతుంది. దానివల్ల ఫ్యూచర్లో క్రిస్టల్స్గా మారి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫ్యూచర్లో బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో నిలబడి పోస్తే ఏం కాదు, కానీ కూర్చొని మూత్రం పోయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, సలహా తీసుకోండి.